హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పూజ యాక్చువల్గా కంగ్రాచులేషన్స్. Thank చాలా you so much. పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ నుంచి యూ కేమ్ అవుట్. Yes. ఆల్మోస్ట్ హెవెన్ దాకా వెళ్ళేసి వచ్చారు. Hell. హెల్లా Heaven and hell కూడా. అసలు అంత హ్యాపెండ్ ఎలా? About asking about my accident. Hmm. బేసికలీ సలార్ రిలీజ్ అయినప్పుడు అబౌట్ సలార్ టైంలో అందరం ఎలాగా ఎంజాయ్ ఎంజాయ్ చేసాం. చాలా. లైక్ లిటరలీ నేను చక్కగా ఇంటర్వ్యూస్ అన్ని చేసుకొని రిటర్న్ అవుతున్నా ఇంటికి. రిటర్న్ వెళ్తున్నప్పుడు లైక్ వైజాగ్లో కూడా నాకు షూట్ వచ్చింది పర్టికులర్ ఫ్యూ డేస్. సో వెళ్ళాను. అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు నేను హైదరాబాద్లో ఉండి సడన్గా ఒకసారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫ్యామిలీ ఎలాగ ఫీల్ అవుతారు? అందరం ఫోన్ వెళ్ళే న్యూ ఇయర్కి దగ్గర వచ్చింది, హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోవచ్చు అని అనుకుంటారు కదా. అలా ఉన్న మూమెంట్లో నాకు షూట్ తగలేగానే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఇంకైతే న్యూ ఇయర్కి ఉండదేమో అనే కదా అనుకుంటారు. అలాంటి మూమెంట్లో లేదు, వీళ్ళని కొంచెం మనం చేంజ్ చేయాలి, ఆ థాట్ నుంచి పక్కన పెట్టేయాలి అని కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళకి టైం అనేది నేను ఇచ్చా. షూట్ 1 డే అవుతుంది, 2 days గ్యాప్ దొరుకుతుంది కదా. ఇలాంటి టైంలో వాళ్ళకి బాగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా టైం ఇచ్చిన టైంలో ఒక మ్యారేజ్ అనేది అయ్యింది. నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఏమైంది అంటే టికెట్స్ అనేవి వాలెట్ అవి అన్నీ మర్చిపోయి వచ్చారు ఒక రూమ్లో. ఓకే రిటర్న్ తీసుకొని వస్తానన్న టైంలో ఏమైంది అంటే నేను 2-wheeler మీద మార్నింగ్ 5 o'clockకి వెళ్ళాను. వెళ్తున్న టైం మార్నింగ్ 5 o'clock. బేసిక్లీ డిసెంబర్ క్లైమేట్ అంతా ఎలా ఉంటుంది, కొంచెం కూల్ గా మొత్తం మంచు ఫాగ్ ఉంటుంది కదా. సో ఆ టైంలో మార్నింగ్ 5కి వెళ్ళిన అమ్మాయిని స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే చల్తా అలా వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఎగ్జాక్ట్ గా 6:15కి వాళ్ళు లైట్స్ అనేవి స్టాప్ చేశారు. మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని ఆగిపోయేటప్పటికి మొత్తం వైట్ ఫాగ్ అంతా కూడా నన్ను మొత్తం బంద్ చేసింది. నెక్స్ట్ ఏముంది, ఎవరు వస్తున్నారు ఏం తెలియలేని పొజిషన్లో మూవ్ అవుతున్న టైంలో స్పీడ్ బ్రేకర్ అనేది నాకు గట్టిగా అటాక్ ఇచ్చింది. నా బాడీ ఎంత పైనుంచి పడి పక్కనున్న డివైడర్కి స్పాట్లో నేను డెడ్ అవ్వాల్సింది. లక్కీగా నా హెల్మెట్ ఉండడం వల్ల ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడే పొజిషన్కి రీచ్ అయ్యాను. చాలా మందికి తెలియదు హెల్మెట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫైన్స్ వేస్తారు అది ఇది అని చెప్పి. బట్ ఇలాంటి ప్రమాదాల నుంచి హెల్మెట్ అనేది ఎంత సేవ్ చేస్తుంది, మీరే ఎగ్జాంపుల్. ఎస్ చచ్చే అమ్మాయిని మళ్ళీ రెండోసారి పుట్టాను అంటే దానికి సపోర్ట్ పక్కా హెల్మెట్. ఖచ్చితంగా మీరందరూ హెల్మెట్ యూజ్ చేయండి, ఎందుకు కాదు మీ ఫ్యామిలీ కోసం మీకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.